హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య టెక్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం 3 బడ్జెట్ మొబైల్స్ లేటెస్ట్ రిలీజ్ అయిన వాటి గురించి తెలుసుకుందాం. వాటి ఇన్ఫర్మేషన్స్, వాటి రేట్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా బడ్జెట్ మొబైల్ని చూసుకున్నట్లయితే ఐకు Z9 5G మొబైల్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 14తో వస్తుంది, 128GB అండ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz ఇచ్చారు. అండ్ దీని స్టోరేజ్ కూడా అప్ టు 1TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇట్స్ డ్యూయల్ సిమ్. వెయిట్ వచ్చేసరికి 188 గ్రామ్స్, లైట్ వెయిట్. ఇదైతే మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. 2 కలర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్. మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఆల్రెడీ. అండ్ తర్వాత ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, లైట్గా తుప్పర్లు అవి పడినా ఇవి తట్టుకుంటుంది. టైప్ సి పోర్ట్ ఛార్జర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనికి అవైలబుల్ ఉంది. 5000 mAh బ్యాటరీ అనేది క్యాజువల్గా దీనికి ఇస్తున్నారు. అండ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ దీని కెమెరాకి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఇస్తున్నారు అండ్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాగా వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ఇవాళ రోజున 20,199గా ఉంది. కాస్ట్ అనేది రోజు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బడ్జెట్ ఫోన్స్ సెకండ్ మొబైల్ రియల్మీ నార్జో 70 Pro 5G. ఇది కూడా లేటెస్ట్ మొబైలే. దీనిలోకి వచ్చేసరికి కూడా 2 వేరియంట్స్, 2 కలర్స్లో మనకు వస్తుంది. ఒకటేమో గ్లాస్ గోల్డ్, ఇంకోటేమో గ్లాస్ గ్రీన్ కలర్లో మనకు అవైలబుల్ దొరుకుతుంది. 2 కలర్స్లో ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి దీని స్క్రీన్ వచ్చేసరికి 6.67 ఆల్మోస్ట్ ఈక్వల్, పెద్ద స్క్రీనే వస్తుంది. తర్వాత OLED డిస్ప్లేతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా 120 Hzగా ఉంది. అండ్ 8GB ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 250 అప్ టు ఇస్తున్నారు. అండ్ ఎక్స్పాండబుల్ అప్ టు 1TB. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇది 5000 mAh బ్యాటరీ అండ్ వెయిట్ వచ్చేసరికి 195 గ్రామ్స్, చేతిలో చక్కగా సరిపోద్ది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. దీని కాస్ట్ వచ్చేసరికి 19,999 ఇవాళ రోజు డేట్తో అమెజాన్లో మనకు అవైలబుల్ దొరుకుతుంది. అండ్ థర్డ్ మొబైల్ సేమ్ బడ్జెట్ మొబైల్ మనకు వచ్చేసరికి పోకో X6 నియో 5G మొబైల్. అండ్ ఇది 13th March రిలీజ్ అయింది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 6.67 ఇంచ్ డిస్ప్లే. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 8GB 12GB ర్యామ్స్తో మనకు అవైలబుల్ దొరుకుతుంది మార్కెట్లో. ఆండ్రాయిడ్ 13తో ఇది రిలీజ్ అవుతుంది. ప్రీవియస్ ఫోన్స్తో పోల్చుకుంటే అవి ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతున్నాయి, కానీ ఇది ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది. అది దీనిలో కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. 5000 mAh బ్యాటరీ నార్మల్ అండ్ 33 ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 33 volts. దీని స్టోరేజ్కి వచ్చేసరికి 128GB అండ్ 256GBతో ప్రజెంట్ అవైలబుల్ ఉంది. ఇట్స్ డ్యూయల్ సిమ్ మొబైల్. దీని వెయిట్ వచ్చేసరికి 175 గ్రామ్స్, వెరీ లైట్ వెయిట్ అని చెప్పుకోవాలి. డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ నార్మల్గానే ఇస్తున్నారు. చిన్న చిన్న తుప్పర్లకి వాటికి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. టైప్ సి ఛార్జింగ్తో వస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా. దీని కెమెరా మాత్రం 108 మెగాపిక్సెల్, చాలా హెవీ కెమెరా అని చెప్పుకోవాలి. అండ్ 2 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరాగా ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. పోకో మొబైల్ వచ్చేసరికి 3 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంది, ఆరెంజ్, బ్లూ అండ్ బ్లాక్ కలర్లో. అండ్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ మొబైల్స్. ఈ మొబైల్ 8GB ర్యామ్ అయితే 15,999కి దొరుకుతుంది. అండ్ 12GB ర్యామ్ అయితే 17,999కి అవైలబుల్గా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏ మొబైల్ గురించి ప్రివ్యూ కావాలనుకుంటున్నారో ఆ మొబైల్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ దాని మీద ఒక వీడియో చేస్తాను.